నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు, ముంపు గ్రామాలు, వారికి కల్పిస్తున్న పునరావాస కాలనీలను కలెక్టర్ సందర్శించారు. వీటి స్థితిగతులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామమైన కలనూతల ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. స్థానికంగా వారికి అందుతున్న ప్రభుత్వ సేవలు, గ్రామంలో తాగునీటి సరఫరా, మౌలిక వసతులపై వారితో చర్చించారు. ఈ ప్రాజెక్టు వలన తాము నిర్వాసితులవుతున్నామని ప్రజలు చెప్పారు. తమకు సహేతుమైన పరిహారం అందిస్తే ఈ గ్రామాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. నిర్వాసితులను గుర్తించడానికి కటాఫ్ తేదీని పెంచాలని వారు కోరారు. తద్వారా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు చెప్పారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని అన్ని సమస్యలను పరిష్కరించి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు ఇక్కడ ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సేవలు అందేలా చూస్తామని తెలిపారు. నిర్వాసితులకు వేములకోటలో కేటాయించిన పునర్నిర్మాణ కాలనీని కలెక్టర్ సందర్శించారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని పంపిణీ చేసేందుకు నిర్మిస్తున్న ఇంటేక్ వెల్ పనులను కూడా పరిశీలించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు నీటిని పంపిణీ చేసేలా ఇక్కడ జరుగుతున్న పనులను అధికారులు వివరించారు. వేములకోటతో పాటు ఇడుపూరు 1, ఇడుపూరు 2, దేవరాజుగట్టు గ్రామాల్లో నిర్మిస్తున్న పునర్నిర్మాణ కాలనీలను కూడా కలెక్టర్ సందర్శించి బాధిత ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన వసతులు కల్పించి త్వరగా పరిహారం అందేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, సూపరింటెండెంట్ ఇంజనీర్లు అబూత్ అలీం, RWSSE మర్జన్ అలీ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి నాగజ్యోతి, సత్యనారాయణ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్, ఆయా మండలాల MDOలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్, ఇంటేక్ వెల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది, దాన్ని కూడా చూడడం జరిగింది. సబ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా R&R సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా చూడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో జూన్ 29వ తేదీన యుద్ధ ట్యాంకులో నదిని దాటే ప్రయత్నంలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరగడంతో రాచర్ల మండలం కాలోపల్లి గ్రామానికి చెందిన JCO రామకృష్ణారెడ్డి మృతి చెందారు. మృతదేహం సోమవారం రాత్రి సొంతూరుకి చేరింది. సంఘటన స్థలం నుంచి విజయవాడకు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో మృతుని స్వగ్రామం కాలోపల్లికి ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. రామకృష్ణారెడ్డి మృతి వార్త గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణారెడ్డి మృతి వార్త తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సైనిక అధికారులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామకృష్ణారెడ్డిని కడచారు చూసేందుకు గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మృతదేహాన్ని ఉంచి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ రామకృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. అమర జవాన్కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం నిబద్ధతతో పనిచేసిన సైనికుడు రామకృష్ణారెడ్డి అని నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీర జవాన్ కుటుంబానికి రావాల్సిన సహాయక సహకారాలు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధికులు ఈ ప్రాంతం వారే సర్వీసులో ఉన్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి మేలు చేయాలో సీఎంతో మాట్లాడి చేస్తామన్నారు. రబ్బర్ బుల్లెట్ नहीं होता वो విధి నిర్వహణలో దేశానికి సేవ చేస్తూ అతని ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఆ అమర జవానికి నేను
అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఆయన దేశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సైనికుడు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటట్టు నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అటువంటి ఈ ప్రాంతంలో వారికి సంబంధించి ఏ మేలులైతే చేస్తే ఇక్కడ బాగుంటుందో అది కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, మరి ఒకసారి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తాను. ఒంగోలు మండలంలో 30 మందికి మినహా మిగిలిన వారందరికీ వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు ఒకే రోజులో అందించడం జరిగిందని ఒంగోలు ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో 3,740 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. 12 సచివాలయ సిబ్బంది 81 మందితో 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారితో పాటుగా కొంతమంది మరణించిన వారికి తప్ప మిగిలిన అందరికీ పెన్షన్లు పూర్తి స్థాయిలో సిబ్బంది ద్వారా అందించడంతో చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. గతంలో వాలంటీర్ ఇచ్చిన దానికంటే ప్రస్తుత పంపిణీ వ్యవస్థలో సచివాలయ ఉద్యోగులు పాల్గొని ఇవ్వడంతో పాటుగా ముందు నుంచే ఒక ప్రణాళికను రూపొందించుకొని ఉండటం వల్ల లబ్ధిదారులకు ముందుగానే సమాచారం అందించడంతో వారు కూడా సిద్ధంగా ఉండటంతో పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా 90% పైగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇవ్వడంతో ఇది విజయవంతంగా ముగిసిందని ఎంపీడీఓ తెలిపారు. మన ఒంగోలు మండల పరిషత్ పరిధిలో మనకి 12 సచివాలయాల ద్వారా మనం 33,740 మంది పెన్షన్స్కి మనం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనకి 133 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 133 క్లస్టర్స్ని కూడా మొత్తం 89 మంది సిబ్బందిని ఆ క్లస్టర్స్కి మ్యాపింగ్ చేసుకొని ఒకే రోజు ఆల్మోస్ట్ నిన్న ఒకరోజు జూలై 1 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా అందుబాటులో ఉన్న ప్రతి పెన్షన్కి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిన్న మనము 99% పెన్షన్ పూర్తి చేసుకున్నాం. నిన్న ఒక్కరోజే మన విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ద్వారా 98.85% పూర్తి చేసాము. నిన్న రిమైనింగ్ మనకు ఎవరైతే నిన్న మైగ్రేషన్లో ఉండి ఊర్లో అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పెన్షనర్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు మన మండలంలో 30 మంది మినహా అందరికి కూడా పెన్షన్ చెల్లించాం. ఈ 30 మందిలో కూడా డెత్ కేసులు కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు. ఈ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ ఉన్నటువంటి పరిణామంలో కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారు కాకుండా కొంతమంది మైగ్రేషన్ ఇంకా విడిగా హైదరాబాద్లో ఉండి కానీ బెంగళూరు నుంచి కానీ ఉండి కానీ రాలేకపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఏదైనప్పటికీ మనకున్నటువంటి టోటల్ పెన్షనర్స్ 3,740 పెన్షనర్స్ గాను 30 మంది మినహా మనం అందరికి కూడా పెన్షన్ చెల్లించాం. సెక్రటరియట్ సిబ్బంది ద్వారానే మనం పెన్షన్ చెల్లింపు చేసుకోవడం జరిగింది. అందుకని మనం 89 మంది సెక్రటరియట్ సిబ్బంది మనం వినియోగించుకున్నాం. వారి 89 మంది ఎంప్లాయీస్ సర్వీసెస్ తోటి మొత్తం ఒకే రోజున మనం టోటల్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ మిగిలిపోయిన పెన్షన్స్ అనేవి కూడా కొంతమంది చనిపోవటం వల్ల కానీ కొంతమంది వేరే ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో నివసిస్తూ రాలేకపోయినటువంటి కొంతమంది చాలా తక్కువ మంది, అది కూడా 10 మంది లోపు వారికి మాత్రమే మిగిలిపోయారు. రిమైనింగ్ అందరికీ మనం పెన్షన్స్ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సజావుగా చాలా ప్రశాంతంగా మన మండలం జరిగింది. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నగరంలో కాలువలోని పూడికతీత పనులను వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని అన్నారు. ఇప్పటి వరకు నగరంలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కాలేదని, ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో రోజుకు 200 శాంపిల్స్ నీటిని పరీక్ష చేయడం జరుగుతుందని అన్నారు. ఇళ్లల్లో చెత్తను ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్త వాహనంలో మాత్రమే వేయాలని అన్నారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. మన ఒంగోలు కార్పొరేషన్లో ఈ వర్షాకాలానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల భాగంగా మన ఒంగోలు కార్పొరేషన్కి సంబంధించి ఈ డ్రైన్స్లో ఎక్కడైతే పూడిక తీయాలో అవన్నీ కూడా పూడిక తీయటం జరుగుతూ ఉంది. అలాగే లో లెవెల్స్లో ఏదైనా వాటర్ స్టాగ్నెట్ అయితే ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది
అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ వాటర్ని బయటికి డ్రైన్లో పంపించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఈ వర్షాకాలం కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వాటర్ కూడా కాసి చల్లార్చిన నీళ్లు తాగాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఒంగోలు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు మీ ఇంట్లో నుంచి చెత్త చెదారాన్ని డైరెక్ట్గా రోడ్ల మీద వేయకండి. మా మున్సిపల్ వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎలాంటి డిసీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వెహికల్స్ మీరు టయానికి రాలేని పక్షంలో మీ దగ్గర ఉన్న డస్ట్బిన్లోకి, అంటే మా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోకి మీరు ఆ చెత్త చెదారాన్ని వేయవలసిందిగా కోరుతున్నాం తప్ప రోడ్ల మీద వేసి అందరికీ అశుభ్రంగా ఉండేటట్టు మరి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా మనం కూడా ఎవరు కూడా చేయకూడదు. కాబట్టి దయచేసి ఈ వర్షాకాలంలో మరి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మా కార్పొరేషన్ తరపున మరి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. అలాగే శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాటర్ శాంపిల్స్ కూడా రోజుకి 250 శాంపిల్స్ కూడా తీస్తూ ఉన్నాం. ఎక్కడ ఏమన్నా ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందామని అవన్నీ కూడా ల్యాబ్స్ పంపించి ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందులు లేకుండానే మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అలాగే పట్టణ ప్రజలు కూడా మీరందరూ కూడా మరి కార్పొరేషన్ అధికారులకి, సిబ్బందికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా వెలుగొండ ప్రాజెక్టు సంబంధిత పనులు, ముంపు గ్రామాలు, పునరావాస పునర్నిర్మాణ కాలనీలను సందర్శించేందుకు వచ్చిన కలెక్టర్ తమీం అన్సారియాను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యి ప్రజలకు దాని ఫలాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశగా అవసరమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తానని కలెక్టర్ చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ను, అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులమైన తాము ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకుల సంఖ్యను కూడా పెంచాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. సందర్శించేదానికి వచ్చినటువంటి కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆమెకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, వెలుగొండ ప్రాజెక్టు పట్ల ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ కూడా ఆమెకు వివరించాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మార్కాపురం పట్టణంలో కానీ, పొదిలిపట్నంలో కానీ, అలాగే నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో కానీ తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఇస్తున్నటువంటి ట్యాంకర్లు సరిపోవట్లేదు. ట్యాంకర్లను పెంచాలి. రెండోది క్యాటిల్కి వాటర్ ఇవ్వట్లేదు. ఈ క్యాటిల్కి వాటర్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. పశువులు ఇటువంటి వాటన్నిటి కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే పరిష్కరించాల్సిందిగా మేము కోరటం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి రేపు వెళ్ళిన లోపల దీని మీద ఒక అధికారులతో మాట్లాడి, అలాగే పై లెవెల్లో అధికారులతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందాం, ఇమ్మీడియట్గా వాటర్ సరఫరా విషయంలో చర్యలు తీసుకుందామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఎస్ఎస్టీ అంటే మన రావాల్సినటువంటి వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 TMC అయినా కానీ మన చెరువులకి, ఇది రిజర్వాయర్లకు వదిలి విడతల వారిగా పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక 5 TMCలు, సెకండ్ విడతగా ఒక 10 TMCలు అట్లా విడతల వారిగా పెంచి డ్యామును నింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు. ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం, ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం, ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికారులకు, అలాగే
ప్రభుత్వానికి అందజేస్తాను. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రైవేటు పాఠశాలలు నడుచుకోవాలని అలా నడుచుకోని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర హెచ్చరించారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆయా పాఠశాల విద్యార్థుల నుండి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో డీఈఓ ప్రైవేటు పాఠశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరితో పాటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు వంటి వాటి పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో టెట్ అర్హత సాధించిన వారు మాత్రమే విద్యార్థులకు బోధన చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లకు సూచించారు. అనుమతి లేని పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని పాఠశాలలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డీఈఓ హెచ్చరించారు. పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకువస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలల అనుమతిని రద్దు చేస్తామని డీఈఓ సుభద్ర మీడియాకు వెల్లడించారు. మన ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూల్స్ యాజమాన్యం వారు మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మాత్రమే మన స్కూల్స్ రన్నింగ్ చేసుకోవాల్సిన విషయంలో మీకు ఆల్రెడీ చాలాసార్లు ఆలయ యాజమాన్యానికి తెలియజేస్తూ ఆలయ ఎంఈఓస్ అండ్ డిఓఈఓస్కి కూడా మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో అధిక ఫీజులు మరి అదర్ దాన్ మెటీరియల్ పర్పస్లో అన్నెసరీగా దానికి అవసరం లేకపోయినప్పటికీ కూడా మనం ఒక రకమైనటువంటి బిజినెస్ పరిస్థితిలోనే ఒక వ్యాపార దృష్టితో మాత్రమే నడుస్తున్నటువంటి యాజమాన్యాలపై మన జిల్లా విద్యాశాఖాధికారికి అనేక రకమైనటువంటి మన విద్యార్థులు తల్లిదండ్రులు వారి ఆవేదన నా ముందుకి దృష్టికి తీసుకురావడం జరిగింది. మన ఈ వివరాల ప్రకారం చూసినట్టయితే మనకి మీ దగ్గర చేరిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫీజు వివరాలని మీరు నిర్ణయించుకున్న వివరాలు ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఫీజు క్లాస్ వైజ్ మీరు ఏ ఫీజు స్ట్రక్చర్ మెయింటైన్ చేశారో మరి ఈ సంవత్సరం ఏ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఫీ స్ట్రక్చర్ నిర్ణయించుకోవడానికి సొంత నిర్ణయం అయితే కాదు. విద్యార్థుల తల్లిదండ్రులతోటి విద్యార్థుల వాళ్ళ ఆర్థిక స్థాయిని దృష్టిలో పెట్టుకుని మనకి క్లాస్ వైజ్ రోల్ ఎన్హాన్స్ కావాలి, మన స్కూల్ రన్నింగ్ చేసుకోవాలనే యాజమాన్యం వారు ముందుగా తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి పిల్లల విద్యార్థుల మీద మీరు చాలా సానుకూలత చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యాజమాన్యానికి ఉందనే విషయం తెలియజేస్తూ మీరు ఈ రికగ్నేషన్ పొందినప్పుడు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు డీవియేట్ అవడానికి ఎటువంటి బస్సులోనూ అర్హత లేదు. విద్యార్థులు మాత్రం అధిక భారం అంటే బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుండి నోట్బుక్స్ దగ్గర నుండి స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుండి బస్సెస్ రాను పోను ఛార్జెస్ దగ్గర నుండి లేదు మీకు స్కూల్ ప్లే గ్రౌండ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టి ప్లే గ్రౌండ్ విషయాల్లో కూడా మీరు పిల్లలకి ఆటల పేరు చెప్పి అదనంగా ఫీజులు వసూలు చేయడంలో కానివ్వండి ఏది ఏమైనా సరే ఒక ఫీ స్ట్రక్చర్ పక్కన పెట్టి అది కాకుండా అంతకు మించి ఫీజుతో సమానంగానే అదనంగా కూడా మీరు లక్షల రూపాయలు మీ నుండి వసూలు చేయబడుతున్న వాస్తవాలను అయితే మీ ముందుకి నేను రికార్డెడ్గా చూపించగలను. ఈ విషయం చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను చెప్పేది విద్యాశాఖ మన స్టేట్ సిలబస్ మన అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, డివిజన్ వైజు నేను మీటింగ్స్కి డేట్స్ ఇచ్చాను. ఆ డేట్స్ ప్రకారం డివైఓస్ అండ్ ఎంఈఓస్ మనం అన్నెసరీగా పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన స్థాయిలో అయితే డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోదు. విద్యాశాఖ నిబంధనలు అతిక్రమిస్తే ఇమీడియట్గా మీకు ఆల్రెడీ తెలియజేసి ఉన్నాం కాబట్టి ఏ క్షణానైనా సడన్ విజిట్స్ నేనే చేసుకుంటాను. మన కలెక్టర్ మేడం గారు కొత్తగా జాయిన్ అయి ఉన్నారు. మేడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీ ముందుకు తీసుకురావాల్సి ఉన్నాయి. ఎక్కడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తే సహించేది లేదు. మండల స్థాయిలో ఎక్కడ యాడ్వర్స్ న్యూస్ అనేది రావడానికి వీల్లేదు. రిక్వెస్ట్గా నేను చెప్పట్లేదు, హెచ్చరికగా మాత్రమే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ప్రతి ఒక్క కరస్పాండెంట్ వాళ్ళ రికార్డ్స్ని బేస్ చేసుకుని మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక ఎంఈఓ 2 గెజిటెడ్ హెచ్ఎంస్ని ఒక టీం వేసాము. ఆ టీమ్స్ వస్తారు. ఆ టీమ్స్కి మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషను
రికార్డెడ్ ఎవిడెన్సెస్గా ఇవ్వండి. ఫీజులు అధికంగా మాత్రం చెల్లించాల్సిన అవసరం విద్యార్థులకు లేదు అనే విషయాన్ని. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ అన్నారు. డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు 156,000 మంది ఉన్నారని, వారికి డయేరియా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని వైద్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి డయేరియా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. 2 నెలల పాటు డయేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని పిహెచ్సి కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఇప్పటిదాకా ఎటువంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందించే తాగునీటిని పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని, నిల్వ ఉన్న పదార్థాలు పిల్లలకు పెట్టకుండా ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మనకు ఎండాకాలం తగ్గిపోయి వర్షాకాలం మొదలు కాబోతుంది. కొన్ని చోట్ల వర్షాలు కూడా పడ్డాయి. సో ఈ వర్షాలు పడడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని సీజనల్ డిసీజెస్ అనేటివి మొదలవుతాయి. వాటిల్లో ముఖ్యంగా డయేరియా అంటే విరోచనాలు అవ్వడము, తర్వాత జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు కానీ, చికెన్ గున్యా జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ. ఫస్ట్ డయేరియా గురించి మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అంటే విరోచనాల వ్యాధుల్ని ఆపండి అనే నినాదంతో ఈ నెల 1వ తారీఖు నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు, అంటే దాదాపు 2 నెలల పాటు ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మేము వైద్య ఆరోగ్య శాఖ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏం చేస్తామంటే జిల్లాలో ఉన్న 0 నుంచి 5 వరకు ఉన్న పిల్లలు, అంటే 5 సంవత్సరాలు ఆ లోపల ఉన్న పిల్లలు దాదాపు 156,000 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇంటికి బిడ్డకు 2 ఓఆర్ఎస్ ప్యాకెట్ల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరోచనం అయినప్పుడు ఎలా వాడాలి అంటే కాచి చల్లార్చిన నీటిలో లీటర్ నీళ్ళలో కలిపి విరోచనాల తీవ్రతను బట్టి ఎంత తాపించాలనేది వాళ్ళకు తల్లులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మందులన్నీ కూడా హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు అన్ని చోట్ల అన్ని రకాల మందులు అవసరమైన మందులు ఉంచడం అనేది జరిగింది. ఎటువంటి మందుల కొరత దీనికి లేదు. తర్వాత ఈ విరోచనాలు రావడానికి ముఖ్య కారణము కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం. అట్లాగే వాటి మీద మూతలు ఉండేటట్టు చూసుకోవాలి, ఈగలు వాలకుండా చూసుకోవాలి. నీరు కలుషితం వల్లనే మోస్ట్ ఆఫ్ ద డయేరియా కేసెస్ అనేటివి రావడం జరుగుతుంది. సో దీనికి మేము ఏం చర్యలు తీసుకుంటున్నాము అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తోనూ అట్లాగే రూరల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తోనూ సంయమనం చేసుకొని వాటర్ని టెస్ట్ చేస్తున్నాం. తర్వాత అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు అన్ని చోట్ల ట్యాంకుల్లోంచి నీళ్లు రావు. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో ట్యాంకుల ద్వారా తోలుతాం. సో ఆ ట్యాంకులు ఎక్కడి నుంచి నీళ్లు తెస్తున్నాయి అని ఆ వాటర్ సోర్స్ను కూడా మేము క్లోరినేషన్ లెవెల్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి ప్రజలందరికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు వాళ్ళతో కూడా మీటింగులు పెట్టి పెద్ద ఎత్తున ఈ చైతన్యవంతుల్ని చేసి ప్రజల్ని ఈ 2 నెలల్లో ఎవరికీ డయేరియా రాకుండా చూడాలనేది ఒక ముఖ్య ఉద్దేశము. కేసులు రాకుండా ఏముండవు. ఇంతవరకు దాదాపుగా 5 కేసులు రిపోర్ట్ అయినాయి, రిమ్స్లో అడ్మిట్ అయినాయి. 4 బాగానే ఉన్నాయి, ట్రీట్మెంట్ 4 డిశ్చార్జ్ అయిపోయారు, 1 ఇంకా డిశ్చార్జ్ కావాల్సింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులతో పాటు వికలాంగులకు కూడా పింఛన్ పెంచి ఇస్తామన్న వాగ్దానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని దివ్యాంగుల సంఘం నాయకులు పొలగల బాబు అన్నారు. 1వ తేదీని దివ్యాంగులకు పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచిన సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు కపిల్ బాషా, దివ్యాంగుల సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, శెట్టివారి రఘు, తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు, కోలా సురేష్ బాబు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వెంకటరత్నం, మండవ లావణ్య, కొక్కెలగడ్డ లక్ష్మి, ఉమామహేశ్వరి, దివ్యాంగులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొత్తం మీరు పోయి అక్కడ పోసారు అంకండి ఓకే జనా మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు వయోవృద్ధులకు అవ్వాతాతలకు అందరికీ కూడా దేవుడు మా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకుంటూ బాధ్యతలు తీసుకున్నప్పుడే రెండో సంతకమే సామాజిక భద్రతలో భాగంగా ఈ పెన్షన్ల పెంపు మీద సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం కాదు, మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలి. మాట ఇచ్చాడు, ఇచ్చిన రోజు నుంచి 3000 కూడా కలిపి ఇవ్వాలి. అవ్వాతాతలకు 7000 ఇచ్చాడు. మా పెన్షన్ 3000 నుంచి ఒక్కసారిగా 6000 పెంచాడు. అది విశ్వసనీయత అంటే, అది క్రెడిబిలిటీ. మేము ఒకటే కోరుకునేది ఈరోజు మా పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఈ ప్రేమకి గుర్తుగానే మేము ఈరోజు ఇక్కడ మా ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని సెకండ్ సంతకం పెట్టి మాకు 6000 ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. వికలాంగుల జీవితాలలో వెలుగు నింపడం అనేది అందరూ ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరగటం చాలా సంతోషంగా ఉంది. అందులో మా పవన్ కళ్యాణ్ గారు పాత్ర పోషించడం అనేది మాకు ఇంకా చాలా సంతోషాన్ని. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో భాగంగా ఫస్ట్ డిఎస్పీ మీద సంతకం చేయటం, రెండోది పెన్షన్ల మీద సంతకం చేయడం జరిగింది. అన్న మాట ప్రకారం ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ రోజున 65 లక్షల మందికి పైగా పెన్షన్ ఒకే టైం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 అయినా సరే అయిపోవాలని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పూర్తి అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలనలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు ఈరోజు ఆనందంగా పెన్షన్ల పండుగ చేసుకుంటున్నారు పెద్దలందరూ కూడా. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన హామీ ప్రకారము అవ్వాతాతలకు పెన్షన్ 4000తో పాటు 3 నెలల బకాయి 3000 కలిపి 7000 ఈరోజు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3000 నుంచి 6000కి పెంచడం జరిగింది పెన్షను. ముందు చూస్తారు. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో డిపో ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని, డిపో గ్యారేజ్ స్టోర్ ఏడీసీ పోస్ట్ను భర్తీ చేయాలని, అన్ని డిపోలలో మంచినీళ్లు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపరచాలని, సకాలంలో చార్టులు వేయాలని నాయకులు డిమాండ్ చేశారు. తన ఒళ్ళొంచి మనసొంచి పనిచేసే క్రమంలో మనకు ఓవర్ పెరిగింది. కార్మికుడికి భయం, ఏం జరిగిందో ఎవరు టికెట్ తీసుకోలేదు, వాళ్ళకి భయపెడతారో, ఏది వాళ్ళు పెడతారో తప్పకుండా అమలు చేయాలని కోరుతా ఉన్నాము. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏదైనా కానికల్ డిసీజ్ వస్తే ఆర్టీసీ కార్మికులపై మానసిక వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయ్యప్పరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ఎస్డబ్ల్యూఎస్ జిల్లా కార్యదర్శి ఎండ్రపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు జీవీరావు, ఒంగోలు డిపో కార్యదర్శి ఎస్కే మీరావళి, సహాయ కార్యదర్శి జజ్జర శ్రీనివాసరావు, ఎస్ రవి, కనిగిరి డిపో ఉపాధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు, అల్లాడి సుబ్బారావు, టి కృష్ణారావు, సిఐటియు కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు, ఎస్డి మీరావళి, మహబూబ్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో సమస్యల మీద స్థానిక డిపిటిఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ 1/219 సర్క్యులర్ని వైలేట్ చేసి చిన్న వాటికి కూడా ఈ జిల్లాలో ఉన్న వివిధ డిపోలు ఉన్న అధికారులు పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం చర్య అని వెంటనే 1/219 సర్క్యులర్ని విధిగా అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ ప్రాంతీయ అధికారి గవర్నర్ ఆరమ్మ గారు దగ్గర 3 సంవత్సరాలు అయిపోయింది.
ఇక్కడ కార్మిక సంక్షేమాన్ని గురించి కానీ, ఇక్కడ కార్మికుల రాయితీల గురించి కానీ, అలవెల్సుల గురించి కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, వివిధ కేటర్లో ఖాళీలని పూర్తి చేయడంలో కానీ చాలా జాప్యం జరిగింది. దీనివల్ల 35-36 సంవత్సరాల సర్వీస్ ఉన్న కండక్టర్ డ్రైవర్లు కూడా ప్రమోషన్లు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సంక్షేమం ఆర్ఎం గారు పట్టించుకోవట్లేదు. వెంటనే బేషరతుగా వివిధ కేటగిరీలోని ఖాళీలను పూర్తి చేయాలని, అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్యారేజీలో పనిచేస్తున్నటువంటి, కాంప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి, అలాగే ఎంక్వైరీలో పనిచేస్తున్నటువంటి, కార్గోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వని పరిస్థితి ఈరోజు డిపోలో కనపడతా ఉంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఆర్ఎం కానీ ఏ ఒక్క డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చిన్న తప్పు చేసినా కూడా రిమూవ్ చేసేయండి పరిస్థితికి వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు మీ డిఎంఎల్ని ఆర్ఎంఎల్ని ఎందుకు రిమూవ్ చేయకూడదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలా ఆర్టీసీ డిపోల్లో ఉన్నటువంటి కంపు కొట్టిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా బాత్రూమ్లు కానీ లేకపోతే లెటర్స్ కానీ ఇవన్నీ కూడా కంపు కొట్టిపోతా ఉన్నాయి. వీటన్నిటి మీద జాగ్రత్తలు లేకుండా, ఏమీ లేకుండా ఏ చిన్న తప్పు జరిగినా కూడా డ్రైవర్ మీద కండక్టర్ మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆర్టీసీ డిపోలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్టీసీ సమస్య మీద సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిఐటి పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారులకి ఏమైనా ఆదేశాలు ఇవ్వాలంటే గతంలో ఇప్పుడున్న స్థలాలను కాపాడుకోవాలి. గతంలో ఎవరికైతే దీర్ఘకాలిక లీజుకి ఇచ్చిన స్థలాలు మొత్తం ఆర్టీసీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ స్థలాన్ని ఆర్టీసీ అభివృద్ధికి అంటే ఎక్స్టెన్షన్కి దీన్ని ఉపయోగించాలని ఎస్టాబ్లిష్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే సిబ్బంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఈ డిపోలో ఈ నెల 7 రిటైర్ అయ్యాడు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది రిటైర్డ్ అయ్యారు. 3 నెలల నుంచి దాదాపు 2000 మంది రిటైర్ అయ్యారు. ఈ పని భారం అంతా మిగిలిన వాళ్ళ మీద పడతా ఉంది. కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం ప్రకటించాలి. దాని సరిపడ బస్సులు స్టాఫ్ను రిక్రూట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. సస్పెన్షన్ అనే మాట ఆర్టీసీలో వినపడకూడదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అందరికంటే ఒళ్ళు మంచి పనిచేసేవాడు ఆర్టీసీ కార్మికుడని సగర్వంగా నేను చెప్పగలను. కష్టపడి పనిచేసి సంస్థను అభివృద్ధి చేసిన ఆర్టీసీ కార్మికుల్ని సస్పెండ్ చేయడం అంటే ఇది దుర్మార్గమైన చర్య. సస్పెన్షన్ అన్న మాటే ఆర్టీసీలో లేకుండా చేయాలని కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ మేము డిమాండ్ చేస్తాం. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంతంలో 2వ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బంది వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు కొత్త నిబంధనలు వచ్చాయని, వాటికి అనుగుణంగా వాహనాలు నడపాలని కోరారు. వాహనదారులు తమ వెంట లైసెన్సు, సీ-బుక్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు. లైసెన్సు, హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి పట్టణం కలవకూర్ రోడ్ వైఎస్ఆర్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారులని లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోనేక నుండి అద్దంకి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదే మార్గంలో వెనుకగా వస్తున్న లారీ వేగంగా ఓవర్టేక్ చేస్తూ
టూ వీలర్ని ఢీకొట్టి ఈడ్చుకొని ముందుకు పోయింది. మృతుడు బండారి యేసుబాబుగా గుర్తించారు. గాయాలైన తాలూరు అశోక్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి చికిత్స అందజేస్తున్నారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలై 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని 15 రోజుల వ్యవధిలోనే అమలుపరచడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు పండుగ జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 1000 రూపాయలు పెంచి మొత్తం 3000 రూపాయలుగా పెన్షన్ అందించారని, అదే చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచిన 1000 రూపాయలతో పాటు గతంలో ఉన్న 3000 రూపాయల బకాయిలను కూడా ఒక్కసారిగా అందించి మా కళ్ళల్లో ఆనందం నింపారని, ఇంటి పెద్ద కొడుకుగా నిలిచారని నగరంలోని బాలాజీ నగర్కు చెందిన కొమరగిరి సుబ్బమ్మ ఆనంద భాష్పాలతో మాట్లాడారు. మాకు పెద్ద బిడ్డ నెల నెల మేము పనికి పోయినా పాపైనా ఆయన మమ్మల్ని పోషిస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందంటావా? ఎంత పెంచాడు? 3000 మొత్తం కలిపి ఎంత ఇచ్చారు మీకు ఇప్పుడు? ఏం చేస్తుంటావు? వీళ్ళకైనా వెళ్తుంటావా? ఇంట్లో పాచుకోలేక వెళ్ళలేను. ఇంట్లోనే అమ్మమ్మ ఇల్లు వాకిలు కట్టలేదు. ఇల్లు అయ్యింది. మా ఆయనకి పెద్దనాన్న కూతురు ఆయన కనిపెట్టుకొని ఇల్లు కట్టలేదు. దివ్యాంగులకు గత ప్రభుత్వం 3000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరో 3000 పెంచి 6000 రూపాయలు అందచేయటం మా కుటుంబంలో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని దివ్యాంగుడు సుబ్రహ్మణ్యం ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం, రాజీవ్ కాలనీ, కొప్పోల్ రోడ్లో ఉంటాను. నేను జూమ్ కలర్ ల్యాబ్లో పనిచేస్తుంటాను, డిజైనర్గా, ఆల్బమ్ డిజైన్ ఇట్లాంటివి. చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో వికలాంగులందరికీ 3000 నుంచి 6000 పెంచినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి 5 సంవత్సరాల దాకా ఎటువంటి వికలాంగుడు కష్టపడ్డం నాకు తెలిసి కొన్ని కారణాల వల్ల కొంతమంది వికలాంగులు పెన్షన్లు తీసేయడం జరిగింది. అది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, బిల్డింగ్ ఉందనో, ఏయో కారణాలు. కానీ కొంచెం లోతుగా ఆలోచించండి. వాళ్ళ కుటుంబంలో ఎట్టున్నారో తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, కొంచెం వికలాంగులు నైపుణ్యం కలిగిన వాళ్ళు, అంటే వృత్తిలో బాగా డెవలప్ అయిన వాళ్ళకి పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సపోజ్ నేనే ఉన్నాను, నేను డిజైనర్గా కొన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. కాకపోతే పెట్టుకోవడానికి ఆర్థికంగా కొంచెం లేదు, డబ్బులు అనేవి లేవు. అంటే నా అవసరం కోసమని కాదు సార్, చెప్తున్నాను విషయం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఆసరా ఇవ్వండి. అసలు ఈరోజు రాష్ట్రంలో వికలాంగుడు సంతోషపడుతున్నారంటే ఆ పుణ్యం మాత్రం చంద్రబాబు నాయుడికే తగ్గిద్ది. అంత మించి నేనేం చెప్పలేను. ఏ వికలాంగుడినైనా అడగండి, కంపల్సరిగా తగ్గిద్ది. గత 5 సంవత్సరాలు ఒక్క రూపాయి పెరగలేదు, ఈయన పెంచారు. కాబట్టి కంపల్సరిగా అతనికి రోజుకి 100 రూపాయలు ఖర్చు అయినా, 200 ఖర్చు అయినా 6000, 200 × 30. 3000 రూపాయలున్న పెన్షన్ను 6000 రూపాయలు పెంచడం, రోజువారీ ఖర్చులకి ఒకరి మీద ఆధారపడకుండా మాకు సొంతంగా స్వశక్తిగా బతికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందని ఎప్పటికీ మర్చిపోలేమని కోలా సురేష్ హర్షం వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న భారీ వృక్షం ఇరిగిపడడంతో వాకర్స్కు అంతరాయం కలిగింది. వాకర్స్ లేని సమయంలో చెట్టు కొమ్మ పడటం వల్ల ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. చెరువు కట్ట చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయని, వాటి కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించి వాకర్స్కు ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కార్పొరేషన్ అధికారులను వాకర్స్ కోరుతున్నారు. గత 2-3 రోజుల నుంచి పడే వర్షాలకి మన రంగారెడ్డి చెరువు కట్ట మీద చెట్లు ఈ వర్షాలకు పట్టడం జరిగింది. కొన్ని ఈ చెట్టుతో పాటు కొన్ని పెడుస్థానం చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. మున్సిపాలిటీ వారు
అవి గుర్తించి అవి తీసేసి ఇస్తే బాగుంటుందని వాకర్ తరఫున మేము కోరుతున్నాం. ఇప్పటికీ 2 రోజులు చుట్టూ పెడితే మున్సిపాలిటీ వారు దాని గురించి పట్టించుకోకపోవడం బాగాలేదు. దీని ఎమ్మటే మున్సిపాలిటీ వారు స్పందించి ఆ చెట్టును తొలగించి పిడి చెట్లు మరి తీసేసి వాకర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా కోరుకుంటున్నాం. ఏ టైంలో పడి ఉంటుంది అది రాత్రిపూట పడి ఉండొచ్చు. అది వాకింగ్ చేసేటప్పుడు పడుతుంది. వాకింగ్ పడి ప్రమాదం కూడా ఉంది, ప్రజలకి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపు నేను 20 years నుంచి నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. ఆ ట్రాక్ పక్కన అన్ని చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అవి ఉన్నవి. అవి కొంచెం ఉన్నాయి కాబట్టి కొమ్మలు అవి పక్కకి వంగిపోయి ట్రాక్ వాకింగ్ చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలంలో నిన్న వచ్చిన గాలికి దానికి కొన్ని చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపోయి ఆ ట్రాక్కి అడ్డంగా పడి 2 చోట్ల. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీనికి వాళ్ళ స్టాఫ్ని పంపించి దాన్ని క్లియర్ చేయాలి. చెట్లు చాలా బాగా పెరిగి జనాలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అవి ఎప్పుడు పడతాయో కూడా అర్థం కావట్లేదు. కనుక ఇలాంటి చెట్లను తొలగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. వాకర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదిగాక ఈ వర్షం పడింది కాబట్టి రోలర్ కూడా ఒకసారి వేపిస్తే చాలా చక్కగా ఉంటుంది. అందరూ వాకర్స్ కూడా చాలా సంతోషిస్తారు. కనుక మున్సిపాలిటీ వారు ఈ విషయం మీద దృష్టి ఉంచి వాకర్స్కి న్యాయం చేయవలసింది. తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం బాలుర పాఠశాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అద్దంకిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాళేశబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి పులి వెంకటకృష్ణారెడ్డి, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మండవ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, బీజేపీ జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. చూడండి సార్ వాళ్ళే చూస్తారు నాకు గట్టిగా తీయండి. ఓకే అవకాశం లాగా కొద్దిలో వంగలే వదిలేసేయండి. అది అడ్డమేండి, అది చాలు. దీని మీద వద్దు ఫ్రెష్కి సైడ్ నేను రికార్డు ఫోటోలు 2 చేస్తాను. తీసారమ్మా ఒకటి తీసారా? తీసారమ్మా తమ్మలవారు ఆశ మనిషిని బతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.